జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని భీముని దుబ్బ వాడలో 6 సంవత్సరాల క్రితం నిర్మించిన శ్రీ రామాలయాన్ని మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారు. సమాచారం తెలుసుకున్న వార్డు ప్రజలు, హిందూ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో వచ్చి ఆందోళన చేపట్టారు. దీంతో కోరుట్ల మున్సిపల్ కమిషనర్ రాఘవేంద్ర ఆలయం వద్దకు వచ్చి స్థానికులకు నచ్చజెప్పారు. అనంతరం ఆలయ పునఃప్రారంభిస్తున్నట్లు కొబ్బరికాయ కొట్టారు. శ్రీరామ్ జై శ్రీరామ్. స్వామిని ఇక్కడ సేవ చేసుకోబట్టి 7-8 ఏళ్ళు అవుతుంది స్వామి. ఈ రేకుల షెడ్ ఉండబట్టి అప్పటి నుంచి ఇక్కడ మేము సేవ చేసుకుంటున్నాము. ఆ గణపతి సేవ, దుర్గ సేవ, రాముని కళ్యాణము, రాముని కార్యక్రమాలు ఏమున్నా కానీ ఇక్కడ సేవ చేసుకుంటున్నాం మేము. ఆ సేవకు మన భక్తులంతా ఇక్కడ సహకరిస్తారు. అందరూ భిక్షకు కానీ అన్నిటికీ కానీ హెల్ప్ చేస్తారు. ఇక్కడ ఎవ్వరికి డిస్టర్బ్ లేకుండా మాది మేము చేసుకుంటున్నాము. ఎవరికి ఇబ్బంది పెట్టకుండా మా ప్లేస్లో మేము కట్టుకున్నాం. ఇక్కడ మా ప్లేసు ఆ ప్లేసులనే కట్టుకున్నాం కాబట్టి అదనంగా కూడా వాళ్ళు కాళ్ళు పట్టుకున్నా కానీ వాళ్ళు ఇడిచిపెట్టలేరు, ఆగలేరు. ఒక 2 రోజులు టైం అడిగినాము. కనీసం ఎవరికైనా చెప్పినాక కొంచెం ఆలోచించి మీరు ఏదైనా నిర్ణయం తీసుకోండి స్వామి, అత్తని వెంటనే చెయ్యొద్దు అని చెప్పి కూడా మస్తుగా ఆ మేడం కాళ్ళు పట్టుకున్నాము, మున్సిపల్ ఆయన కాళ్ళు పట్టుకున్నాము. అయినా కానీ వినలేదు. వాళ్ళు తీసేసింది స్వామి. మాకు కార్యక్రమాలు మళ్ళీ మాకు యథావిధిగా మాకు ఏ గుడి అయితే ఎట్లా ఉన్నదో అట్లా ఆ రేకుల షెడ్ మళ్ళీ కావాలి మాకు. జై శ్రీరామ్, జై శ్రీరామ్.